టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా పరిగిలో కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వెంటనే చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, ఆంజనేయులు, విజయ్ కుమార్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి భూములను అమ్మి ఉన్న బంగారాన్ని కూడా వాళ్ళు తనఖా పెట్టి కోచింగ్ కు పంపించి వాళ్ళు బాగా ప్రిపేర్ అయి పరీక్షలు రాస్తున్న సందర్భం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆయన కొడుకు కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి, ఆయన గ్లోబరీన్ అనే ఒక కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇంటర్మీడియట్ లో కూడా ఈ విధంగానే ఇస్తే కాంట్రాక్టు విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా పరిస్థితి చూస్తే చాలా మంది నిరుద్యోగ యువకులు కూడా చనిపోతున్నారన్న విషయాన్ని కూడా మా దృష్టికి వస్తున్నాయి. దీనికి బాధ్యత వహించాలి. కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఈ కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే నేను పరిగి నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా ప్రజలకు నా నివాసం దగ్గరే కోచింగ్ పెట్టి ఒక 3 సార్లు కోచింగ్ పెట్టి వేలాది మంది విద్యార్థులకు భోజనం కూడా పెట్టి పుస్తకాలు కూడా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అని చెప్పి మేము కష్టపడుతుంటే ప్రతిపక్షంగా అలాంటి విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇస్తారో, కోట్ల రూపాయలు ఇస్తారో, గ్రూప్ 1 ఉద్యోగాలంటే గ్రూప్ 1 రాసినటువంటి ఉద్యోగులు రేపు కలెక్టర్లు అవుతారు. అలాంటి కలెక్టర్ ఉద్యోగాలని మీరు బజార్లో వేలం వేసి అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నారు. సార్